దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుని యొక్క జీవితంలో ముఖ్యమైన భాగమైనటువంటి ధనము అనే అంశాన్ని గురించి ఈరోజు మనందరూ కూడా తెలుసుకుందాం. ఈరోజు అంశము ధనాపేక్ష సర్వ అనర్థములకు మూల కారణము. ఏ విధంగా ధనాకాంక్ష సర్వ అనర్థాలకు మూల కారణమవుతుంది? పసిబిడ్డ తల్లి పాల కోసం ఏ విధంగా తప్పిస్తూ ఉంటుందో, మనిషి కూడా ధనం కోసం అదే విధంగా తప్పిస్తున్నాడు. ఈ రోజుల్లో మనిషి బ్రతకడానికి శరీరంలో రక్తం ఎంత అవసరమో, మనిషి జీవించడానికి కూడా ధనం అంతే అవసరము. అందుకే ధనము ధనము అంటూ మనిషి జీవిస్తున్నాడు. ప్రియదేవుడా, వాహనం నడపడానికి ఇంధనం అవసరము. ఆ ఇంధనమే అయిపోతే ఆ వాహనం ఆగిపోతుంది. కొన్నిసార్లు మనిషి యొక్క జీవితాన్ని నడిపేది కూడా వాహనంలో ఇంధనం ఏ విధంగానే అవసరమో, మనిషి యొక్క జీవితం నడిపేది కూడా ధనమే. ఆ ధనమే లేకపోతే కొన్నిసార్లు ప్రాణమే గల్లంతైపోతుంది, మనిషి యొక్క జీవితం నాశనం అవుతుంది. కానీ ధనము మనిషి యొక్క జీవితంలో గర్భదశ నుంచి అంత్యక్రియల దశ వరకు ఈ డబ్బు అవసరము. కానీ ఆ డబ్బే జీవితం కాకూడదు. ఆ డబ్బే జీవితంలో భాగమై ఆ డబ్బు కోసం ప్రాణాలు వదలకూడదని బైబిల్ గ్రంథం ఈరోజు మనకు చెప్తుంది. ఎందుకనగా నువ్వు చనిపోయిన రోజు ఏ ఒక్క మనిషి కూడా పైసా కూడా తీసుకువెళ్ళలేరు. డబ్బుతో బంగారు మంచాన్ని కొనవచ్చు, కానీ సుఖమైన నిద్రను కొనలేము. డబ్బుతో మంచి భోజనాన్ని కొనవచ్చు, కానీ ఆకలిని కొనలేము. డబ్బుతో శారీరక సుఖాలను కొనవచ్చు, కానీ ఆంతరికమైనటువంటి సంతోషాన్ని కొనలేము. అందమైన స్త్రీలను కొనవచ్చు, కానీ ఆప్యాయంగా పలకరించే భార్యని కొనలేము. డబ్బుతో చనిపోయినప్పుడు శవాన్ని బంగారు పేటికలో అమర్చవచ్చు, కానీ ఆత్మశాంతిని కొనలేము. అనగా ధనంతో కొన్ని వస్తువులనే ఈ భూలోకంలో కొనవచ్చు, కానీ అన్నీ కూడా కొనలేము. ఒక మాటలో చెప్పాలంటే ధనంతో ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ పరలోకానికి మాత్రం వెళ్ళలేము. ఇదే నగ్న సత్యం, గొప్ప సత్యం. డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ పరలోకానికి మాత్రం వెళ్ళలేము. కాబట్టి పౌలు గారు చెప్పినట్లుగా తిమోతికి రాసిన లేఖలో మొదటి అధ్యాయంలో తిమోతికి రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారు. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూల కారణము. డబ్బు మీద పిచ్చి అదే అనేకమైన అర్థాలకు దారితీస్తుంది మనిషి యొక్క జీవితంలో. మరి ధనాకాంక్ష ఉన్నవాడు ఏమవుతాడు భూలోకంలో? ధనాకాంక్ష ఎక్కువగా ఉన్నవాడు డబ్బే లోకమని జీవించేవాడు ఎలా ఉంటాడు ఈ భూలోకంలో? ధనమే లోకమని జీవించేవాడు ఎలా ఉంటాడో శిరాపుత్రుని యేసు గ్రంథంలో చక్కగా మనందరికీ కూడా రాయబడింది. 31వ అధ్యాయం 1వ వచనం నుంచి, ధనమే లోకమని జీవించేవాడు జాగరణము చేసు ప్రతిరోజు తన బరువును కోల్పోతాడు. డబ్బు సంపాదించాలి అనే ఆశ ఒక ఘోర వ్యాధి వలె నిద్రను కూడా పాడు చేస్తుంది. డబ్బు సంపాదించేవాడు తనకి తెలియకుండా తాను నాశనం అయిపోతూ ఉంటాడు. ఈ ధనం వల్ల చాలామంది నాశనం అయ్యారు. ఈ యొక్క డబ్బే లోకమని జీవించేవాడికి ఆ డబ్బే చివరికి ఉరితాడవుతుంది. మూర్ఖులు మాత్రమే
ఈ యొక్క ఉరిలో చిక్కొని తన ప్రాణాలు కోల్పోయారని చెప్తుంది ప్రియ రెమ్డెరా. కాబట్టి ధనం మనిషికి అవసరమో అది కొంతవరకే, కానీ ధనమే లోకం కాకూడదు. ధనమే లోకమని జీవిస్తే ఆ యొక్క ధనంతోనే, ఆ ధనంలోనే మనం నాశనం అవుతాము. అందుకని మనందరికీ కూడా గమనించినైతే ఉపదేశ గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వచనంలో ధనవంతుడు కూడబెట్టిన సొమ్ము అతని కీడునే తెచ్చును. 5వ అధ్యాయం 4వ వచనంలో డబ్బు కోరుకుని వాడికి చాలినంత అది లభించదు, దాన్ని ఆశించే వారికి అది కావలసినంత లభించదు. ధనవంతుడు తన యొక్క సంపదను కంటితో చూసుకొని తృప్తి చెందుటే తప్ప అతనికి ఏమీ లాభం లేదు దానివల్ల. కాబట్టి ధనము అవసరము, కానీ ధనమే లోకమని ఇక జీవిస్తే ఆ మనిషికి అనర్థాలు మాత్రమే వస్తాయి. మరి ధనాకాంక్ష ఏ విధంగా మనిషిని నాశనం చేస్తుంది? మనందరికీ కూడా నెమరు వేసుకున్నట్లు ప్రియ రెమ్డెరా 3 ముఖ్యమైన అంశాలు ఇక్కడ మనం చూడబోతున్నాం. ధనాపేక్ష మానవ సంబంధాలను దూరం చేస్తుంది. ధనమే లోకమని జీవిస్తే మన యొక్క సంబంధాలను, మానవ సంబంధాలను దూరం చేస్తుంది. ఈ రోజుల్లో ప్రాణం లేనటువంటి వస్తువులను ప్రేమిస్తున్నాం, కానీ ప్రాణమున్న మనుషులను ప్రేమించలేకపోతున్నాం. ప్రాణమున్న ఇక మనుషులను ప్రేమించలేకపోతున్నాం. కాబట్టి మానవ సంబంధాలు దూరం అయిపోతున్నాయి. ఎంతోమంది ఇక ఇళ్లలో అన్నదమ్ముల మధ్య డబ్బు కోసం పోట్లాడుకోవటం, అక్క చెల్లెల మధ్య అనేకమైన ఇబ్బందులు, ధనవంతులైన గొప్పవాళ్ళు ఎంతోమంది, ఎంతోమంది ఈ లోకంలో ఈ ధనం వల్లే విరోధులుగా, శత్రులుగా మారిపోయి ఉన్నారు. ఆ శత్రుత్వమే వారి యొక్క జీవితంలో వారిని దూరం చేస్తుందని చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ధనాపేక్ష ఏ విధంగా మానవ సంబంధాలు దూరం చేస్తుంది? బైబిల్ గ్రంథం లోతుల్లోకి వెళ్ళినట్లయితే ప్రవక్త అయిన ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి గెహేసి ఇదిగో తన దగ్గర ఎన్నో సంవత్సరాలు తిరిగాడు, స్వస్థలు పొందాడు, ఎన్నో పనులు చేశాడు. కానీ ఎప్పుడైతే నామాను దగ్గర ఉన్నటువంటి ధనాన్ని చూసి, బంగారాన్ని చూసి ఆశపడి ఇదిగో డబ్బే లోకమని ప్రవక్తకు కూడా తెలియకుండా నామాన్ దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకొస్తాడో, అప్పుడు ప్రవక్త అడుగుతాడు, అయా గెహేసి, ఇప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు, అయ్యా నేను ఇక్కడే ఉన్నాను కదా అని ఎప్పుడూ అబద్ధం చెప్పినటువంటి గెహేసి ప్రవక్త అబద్ధం చెప్తాడు. ఎప్పుడైతే ధనం కోసము, బంగారం కోసం ప్రవక్తకు అబద్ధం చెప్తాడో వెంటనే ప్రవక్త, ఇదిగో గెహేసి, బంగారం కోసమే, డబ్బు కోసమైతే నీవు కుష్ఠ వ్యాధిగ్రస్తులైన నామాన్ దగ్గరికి వెళ్ళావో అదే కుష్ఠరోగం నీకు కూడా చుట్టుకుంటుందని ధనానికి ఆశపడినటువంటి గెహేసికి ఆ యొక్క కుష్ఠరోగం కూడా లభించింది. ధనం కోసము మనము మంచిని విన్నాడకూడదు, దేవుణ్ణి దూరం చేసుకోకూడదు, అభిషక్తులను దూరం చేసుకోకూడదు. ధనాపేక్ష మానవ సంబంధాన్ని దూరం చేస్తుంది. మరొక మాటలు మనందరికీ గమనిస్తే యేసు క్రీస్తు పాటు గురువు దగ్గర 3 సంవత్సరాలు తిని త్రాగి నిద్రించి కళ్ళార అద్భుతాలు చూసి మేలు పొందినటువంటి యూదా ఇస్కారియోతు ధనానికి ఆశపడ్డాడు. ధనానికి ఆశపడి చివరికి గురుద్రోహం చేసి ఆ గురువునే ఆయన అప్పగించి తను పాపం కట్టుకున్నాడు. చివరికి ఏ డబ్బుకైతే ఆశపడ్డాడో దాన్ని విసిరివేసి మనశ్శాంతి లేక ఉరి వేసుకొని నీచంగా చనిపోయాడు. ధనము మానవ సంబంధాలను దూరం చేస్తుంది. కాబట్టి ప్రాణం లేని వస్తువులను ప్రేమిస్తున్నారు. ప్రాణం లేని వస్తువుల కంటే ప్రాణం ఉన్న మనుషులను ప్రేమించండి. ప్రాణం లేని డబ్బును ప్రేమిస్తున్నారు, అది కాదు, కానీ ప్రాణం ఉన్నటువంటి మనుషులను ప్రేమించండి. మానవ సంబంధాలని అభివృద్ధి చేసుకోండి. ధనాన్ని ప్రేమించేవాడు మానవ సంబంధం దూరం చేసుకుంటున్నారు ప్రియ రెమ్డెరా. రెండవది, ధనాపేక్ష అత్యాశను పెంచి మనిషిని సర్వనాశనం చేస్తుంది. ధనాపేక్ష మనిషికి ఆశను పెంచి చివరికి జీవితాన్ని నాశనం చేస్తుంది. అదే మాట తిమోతికి రాసిన లేఖలు చెప్పారు. 6వ అధ్యాయం 10వ వచనం మొదటి లేఖలో,
ధనాపేక్ష సర్వ అనర్థాలకు మూల కారణం. మరి ధనం మీద పిచ్చి ఏ విధంగా మనిషిని నాశనం చేస్తుంది? ఆశ పెంచి. నాకు తెలిసిన విశ్వాసి దేవుని యొక్క ఆలయానికి వస్తూ పోతూ ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలకి పేపర్లో ఆమె యొక్క శవం కనిపించింది. ఏంటా అని ఆరా తీస్తే ఆ విశ్వాసురాలు తాను ఉచిత పని చేయకుండా డబ్బులు సంపాదించి ఆశపడుకుంటే అత్యాశ పడుతూ ఉండేది. ఆమె అదే ఉన్నటువంటి నగరంలో ఓ బ్యాంకు ఉద్యోగికి దగ్గరై డబ్బు కోసం విచ్చలవిడిగా డబ్బు సంపాదిస్తూ ఉండేది. ఒకరోజు ఆ ఉద్యోగి తాను ఆ ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆయనకు తెలియకుండా ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న విశ్వాసరాలు వెళ్ళి ఆ యొక్క ఇంట్లోకి వెళ్ళి బీరువాలో చేపెట్టి ఆ ధనాన్ని ఆయనకు తెలియకుండా తీస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ బీరువాలో చేపెట్టగానే ఆమె కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే పడి చచ్చిపోయింది. ఎందుకు అనగా ప్రియ దేని బిడ్డలారా, డబ్బు సంపాదించే కోరిక ఆమెలో పుట్టింది. అందుకనే డబ్బు సంపాదన కోసమని ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుంది. పాపంలో జీవిస్తుంది. అదే పాపంలో జీవిస్తూ ఆ డబ్బు మొత్తం కాజేయాలని ఆయనకు తెలియకుండా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆ బీరువాలో చేయబెట్టగానే ఆ బీరువాలో కరెంట్ షాకు కొట్టి చనిపోయింది. ఆమెకు తెలియదు. ఆ ఉద్యోగస్తుడు తాను డ్యూటీకి వెళ్ళేటప్పుడు, పనికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క బీరువాలో కరెంటు పెట్టి వెళ్తాడు. ఎందుకనగా దానిలో బంగారం డబ్బు ఉన్నాయని ఆ కరెంట్ షాక్ పెట్టి ఆ విషయం తెలియక ఏ డబ్బు కోసమైతే ఆమె చేపెట్టిందో అదే డబ్బు కోసం తన ప్రాణాలు కోల్పోయింది. ప్రియా దేవుడారా, దీన్ని బట్టి ధనాకాంక్ష అనగా డబ్బు మీద పిచ్చి ప్రాణాలు కూడా తీసివేస్తుంది. అత్యాశకు లోంచేసి చివరికి నాశనాన్ని కూడా వస్తుంది. కాబట్టి మన జీవితంలో ఏనాడు కూడా అత్యాశకు లోను అవ్వకూడదు. మూడవది, ధనాకాంక్ష మనిషిని ఏం చేస్తుందంటే ధనాకాంక్ష మనిషిని వివేకం లేకుండా చేస్తుంది. వివేకం కోల్పోయినట్టు చేస్తుంది కొన్నిసార్లు. ఏ విధంగా ధనాకాంక్ష మనిషిని వివేకం లేకుండా చేస్తుందో ఒక్కసారి ఉదాహరణ గమనించినట్లయితే, 70 ఎకరాల యజమాని తన తోటలో పనికి వచ్చిన కూలీలతో పని చేపిస్తున్నప్పుడు మధ్యాహ్నం పూట ఒక కూలీ లేచి, అయ్యా ఇదిగో నా కుమార్తెకు నేను బాలింతరాలని, నా కుమార్తెకు పాలిచ్చి రావాలి, కొద్దిగా సెలవేమో అని అడిగినప్పుడు ధనాకాంక్ష గలవాడే ఆయన అసలు నువ్వు బాలింతరాలుగా అని ఎగతాళి చేస్తూ ఆమెను చెడామాడ తిట్టేసి నువ్వు బాలింతరాలా అని అవమానించి ఆమెను ఇంటికి పంపించడం. కానీ ప్రియ దేవుడారా, ఆయన వివేకం లేనట్టు మాట్లాడినప్పుడు, విచక్షణారహితంగా మాట్లాడినప్పుడు ఆ బాలింత యొక్క శాపం తగిలే చివరికి తనకున్నటువంటి కొడుకు కూతురు యాక్సిడెంట్లో చనిపోయారు. మళ్ళీ తనకున్నటువంటి ఆస్తిపాస్తి మొత్తం కోల్పోయి పిచ్చివాడైపోయాడు. ధనాకాంక్ష మనిషికి వివేకం లేనట్లు చేస్తాయి. కాబట్టి ధనం కోసం మనం ఆశపడకూడదు, ధనం కోసం అనుకున్న దాన్ని తీసివేయకూడదని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియ దేవుడారా, మన యొక్క జీవితంలో ఈ 3 ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి. ధనాకాంక్ష మానవ సంబంధాలను దూరం చేస్తుంది. ధనాకాంక్ష మనిషిని వివేకం లేనట్లు చేస్తుంది. ధనాకాంక్ష అత్యాశను పుట్టించి మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. డబ్బు మీద పిచ్చి ఏనాడు పెంచుకోవద్దని బైబిల్ గ్రంథం ఈరోజు చెప్తుంది.